లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళని పిలుస్తాం, డ్రైవర్లను పిలుస్తాం, అసోసియేషన్ వాళ్ళని పిలుస్తాం. వాళ్ళకి డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది, టోల్ ఖర్చులు ఎంత అవుతున్నాయి, డ్రైవర్కి ఎంత ఇస్తున్నారు, మరి ఇవన్నీ ఖర్చులు, వాళ్ళ ఈఎంఐలు, వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జులు, మరి వాళ్ళు రవాణా చేసేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఆ ఖర్చులు, మరి ఇవన్నీ చేస్తే వాళ్ళకి మిగిలేది ఎంత? మరి నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఈ లక్షల రోజుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నవ్వుకుంటున్నారు లారీ డ్రైవర్లు అసోసియేషన్ వాళ్ళు. నీ ప్రవర్తన, నీ మాటలు చూసి నవ్వుకుంటున్నారు. హుజురాబాద్లో సెంటిమెంట్ డైలాగులు కొట్టుకుంటా గట్టెక్కినావు, ఎమ్మెల్యే అయినావు. ప్రజలు తల పట్టుకుంటున్నారు, ఎక్కడ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు, గౌరవం లేదు. హైదరాబాద్కో పక్క నియోజకవర్గం పోతే ఎవరు మీ ఎమ్మెల్యే, ఎక్కడ నియోజకవర్గం అంటే హుజురాబాద్ సార్ కౌశిక్ రెడ్డి అంటే తల పట్టుకొని కింద నవ్వుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ హుజురాబాద్ ప్రజలకి మీరు తీసుకొచ్చిండ్రు. బ్లాక్మెయిల్ ఇవన్నీ ఎందుకు చేస్తుండో మీకు క్లియర్గా చెప్తున్నా. చేసేది బ్లాక్మెయిల్ కోసం, డబ్బులు. మీరు లారీ అసోసియేషన్ వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి నిజం కాదా? మీకు బేరం కుదరలేదు, అందుకే మీరు ఇప్పుడు లారీలు ఆపుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మా మంత్రి గారి పైన ఆరోపణలు చేస్తే ఏదో గొప్పోడు అవుతావు, అందరు భయపడతారు అని అనుకుంటున్నావు కావచ్చు. సవాలే లేదు. అసలు నేను ఎవరు పట్టించుకుని నాదులు లేడు. మీ పార్టీలే నీకు పట్టించుకుని నాదులు లేడు, నవ్వుకుంటున్నారు పక్కన. ముఖ్యంగా చెప్తున్నా, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ వాస్తవాలు ఉంటేనే మీరు మాట్లాడాలి. మీరు కానీ ఏదైతే మీ చుట్టూ ఉన్న వర్గం కానీ ఆధారాలతోని మాత్రమే మాట్లాడాలి. ఆధారాలు చూపియండి, ఎస్ దేనికంటే దాన్ని మేము సిద్ధం. గ్రూప్లలో, సోషల్ మీడియాలలో పోస్టర్లు క్రియేట్ చేసి ఇన్ని లక్షలు అందుతున్నాయి, ముఖ్యమంత్రి గారికి అందుతున్నాయి అని పెడితే ఊరుకునేది లేదు. బాగా చూసినాం, ఇప్పటి రోజు మీరు మాట్లాడుతూ చూసినాం, ఇక్కడ ఊరుకోము. పోలీస్ కేసులు ఏ నెంబర్, సోషల్ మీడియాలో ఏ నెంబర్ నుంచి అయితే ఈ ఫేక్ పోస్టర్లు ఆధారాలు లేకుండా చేస్తున్నారో ఖచ్చితంగా మేము కేసులు పెడతలుచుకున్నాం. ఏవైతే మీరు ఆధారాలు ఉంటలేవో మీ పైన డిఫమేషన్ కేసులు కూడా సిద్ధంగా ఉండండి. కోర్టులో చుట్టూ తిరగడానికి ఖచ్చితంగా డిఫమేషన్ కేసులు కూడా మీ పైన పెడతామని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా